హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను బూడిద గుమ్మడికాయ హల్వా చేశానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. బూడిద గుమ్మడికాయ వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. వీటితోటి మనం ఎన్నో రకాలుగా చేసుకుంటాం. ఒక్కసారి ఇలా స్వీట్ లాగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ బూడిద గుమ్మడికాయ హల్వా ఎలా చేసినా ప్రాసెస్ ఉంటే మీరు ఈ వీడియోలో చూసేయండి. మనం బూడిద గుమ్మడికాయ హల్వా చేసుకోవడానికి ఒక చిన్న బూడిద గుమ్మడికాయ తీసుకున్నానండి నేను. ఇది ఇలా కట్ చేసేయండి, శుభ్రంగా కట్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకుని ఇందులో ఈ గింజలు ఉన్నాయి కదా, ఈ పాట్ తీసేయండి. ఇదిగోండి, ఇలా గింజలు తీసేసి దీన్ని ఇప్పుడు ఈ హోల్స్ ఉంటాయి, లావు హోల్స్ ఉంటాయి కదా, ఇటువైపు తురుముకోండి. ఈ లావు హోల్స్ వైపు తురుముకుంటే మనకి చక్కగా బాగుంటుంది, తింటుంటే పంటి కింద తగులుతూ. అదే ఈ సన్నటి హోల్స్ వైపు తురిమారనుకోండి, మనకి మరీ గుజ్జుగా అయిపోయి మెత్తగా అయిపోతుంది, బాగుండదు టేస్ట్. ఇలా లావు హోల్స్ వైపు తురుముకోండి చక్కగా. ఇందులో వచ్చి నీళ్లు పారబోయకండి. దీంతో సహా మనం ఈ నీళ్ళతో సహా మనం చేసేసుకుందాం హల్వా. కొంతమందికి నీళ్లు ఇష్టం లేకపోతే కనుక వడబోసేసుకోండి స్ట్రైనర్ తోటి. ఆ నీళ్లు వేస్ట్ చేయకుండా అందులో తేనె నిమ్మరసం కలిపి మీరు తాగేసేయండి, చాలా మంచిది ఆరోగ్యానికి. ఇది మనం ఒక కప్పుతోటి కొంచెం కొలుచుకుంటే బాగుంటుందండి. మనకి కరెక్ట్గా షుగర్ ఎంత వేయాలి ఏంటి అనేది తెలుస్తుంది. మనకి 2 కప్పులు అయింది. 2 కప్పులకి మనం 1.5 కప్పు షుగర్ వేస్తే సరిపోతుంది. స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో నెయ్యి వేసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్లు. నెయ్యి అంతా కరిగిన తర్వాత అందులో కొన్ని జీడిపప్పులు వేసుకోండి, కొన్ని కిస్మిస్, గుమ్మడి గింజలు ఇవి కూడా వేసుకోండి. సిమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోండి. ఇవి చక్కగా వేగిపోయినండి, చూసారా? మరి ఎర్రగా వేయించద్దు, ఇలా వేగితే చాలు. దీన్ని ఒక బౌల్లో తీసేసుకోండి. ఇదిగోండి, ఇలా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్లోకి మనం తురుము పెట్టుకున్న ఈ బూడిద గుమ్మడికాయ గుజ్జుని ఇందులో వేసేయండి. ఇందులోకి కొంచెం సాఫ్రాన్ వేసుకోండి, మంచి కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా. ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి, మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. హైలో పెట్టుకుంటే వాటర్ అన్ని తొందరగా అయిపోతాయి. హైలో పెట్టుకోండి, హైలో పెట్టుకుంటే మాత్రం దగ్గరే ఉండి వేయించుకోండి చక్కగా. చూసారా, నీళ్ళన్నీ దాదాపుగా తగ్గిపోయినాయి, ఎగిరిపోయినాయి. ఇప్పుడు మనం షుగర్ వేసేసుకుందాం. 1.5 కప్పు షుగర్ వేసుకోవాలి. మనకి 2 కప్పులు అయింది కాబట్టి 1.5. మీకు స్వీట్ ఏమైనా ఎక్కువ కావాలి అనుకుంటే 1.5 వేసుకోండి, ఇంకా తక్కువ కావాలనుకుంటే 1 కప్ వేసుకోండి సరిపోతుంది. 1.5 కంటే కూడా కొంచెం తగ్గించే వేసానండి నేను. మనం షుగర్ వేయగానే మళ్ళీ కొంచెం లూజ్ అవుతుంది. హైలో పెట్టుకుని దగ్గరే ఉండి చూసుకోండి, మాడిపోకుండా. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసేసుకోండి కొంచెం. ఈ బూడిద గుమ్మడికాయ అనేది కొంచెం స్మెల్ వస్తుందండి, అందుకని యాలకుల పొడి కొంచెం ఎక్కువ వేసుకోండి. కొంచెం చిన్న పచ్చకర్పూరం కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇలా నలిపేసి వేసేయండి. ఈ బూడిద గుమ్మడికాయ కొంచెం స్మెల్ వస్తుంది కదా, అందుకని మనం నేతిలో వేయించుకుంటేనే తగ్గిపోతుంది ఆ స్మెల్ అనేది. ఈ యాలకుల పొడి, ఈ పచ్చకర్పూరం వేసుకుంటే ఇంకా స్మెల్ అనేది ఉండదు, టేస్ట్ చాలా బాగుంటుంది. మంచి గుమగుమ వాసనలు వస్తున్నాయండి. నెయ్యి వేసుకోండి, ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. స్వీట్స్లో ఎప్పుడైనా కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం మళ్ళీ 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఇది బాగా దగ్గరకు వచ్చేసిందండి. దీంట్లో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పు, కిస్మిస్, గుమ్మడి గింజలు వేసేసుకుందాం. అంతేనండి, బూడిద గుమ్మడికాయ హల్వా చేయడం అయిపోయింది. అసలు టేస్ట్ అయితే అదిరిపోయిందండి, అసలు చాలా చాలా బాగుంది.
ఇల్లంతా అసలు ఘుమఘుమ వాసనతో నిండిపోయింది, నెయ్యి వాసనతో. మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. అసలు టేస్ట్ అయితే అసలు అదిరిపోయిందండి. అసలు చూడండి అసలు ఎంత బాగుందో. తప్పకుండా మీరు కూడా చేసుకోండి, చాలా చాలా బాగుంది.